నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏం లింగమా? లింగం. కిడ్నీ ప్రాబ్లం అండి. లింగం మాల్ నుంచి వచ్చారా? అవును సార్. నువ్వు మొన్న మాట్లాడినట్టు ఉన్నావుగా? అవును సార్, మొన్న నైట్ మాట్లాడిన సార్ తమరితోనే. అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నావు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నది. ఎవరైనా వచ్చారా? మా అక్క, మా అమ్మ వచ్చింది. రా రా బాబు, చెప్పమ్మా. లింగం ఏంటి అసలు? ఆ రోజు పరిస్థితి చాలా బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం బాగా దమ్ము. కాళ్ళు చేతులు బాగా గుంజినాయి, చేతులు మొత్తం బాగా గుంజినాయి, నెత్తి బాగా నొస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోయక మీ నంబర్ తీసుకొని. ఎవరిచ్చారు మా నెంబర్ మీకు? మా అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి సార్, యాచార మండలము. ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో తమరికి ఫోన్ చేసిన. తమరు లిఫ్ట్ అంటే తమరు మాట్లాడలేదు, అమ్మగారు మాట్లాడింది. అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అయ్యగారు 5 గంటలకు వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండు. చెప్తే అప్పుడు అమ్మగారు చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత, పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది 5 గంటలకు. 5 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయలేదు. 7 o'clock మాట్లాడినా తమరే మాట్లాడు సార్ నాతోని. మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మంచిగా ఉన్నది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆయాసం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నది. మార్నింగ్ వచ్చిన 7 o'clock నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉన్నా. నేను నాకు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటిది లేదు. కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతాను అన్నట్టుగా ఫోన్ చేసావు కదా నాకు. అవును. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? నేను, మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఆమె దగ్గర పెట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పరాకుండా ఉన్నది సార్. ఏమైంది అప్పుడు? అప్పుడు దమ్ము వచ్చి ఇట్లా ఆయాసం అవుతుంది, నాకు ఎట్లా అవుతుందమ్మా, నాకు బౌలేస్తుందమ్మా, నాకు శరీరం అంతా నొప్పి ఉందమ్మా, నాకు ఏమి నాకు దోస్తలేదమ్మా, నాకు అల్లాడిపోయాడు. అల్లాడిపోతే ఇద్దరం ఏడ్చుకుంటా ఉన్నాము. నీకు ఫోన్ చేసినాక నువ్వు ఏం కాదు బాబు, నీకు మంచిగా అవుతుంది, నీకు నీళ్లు చేతిలో పట్టుకొని ఆ నీళ్ళు అనేది ఇట్లా జిలకరించి నీకు నూనె శరీరం వెళ్ళిపోయిన రుద్ద అని అన్నాక మొత్తం అల్లాడిపోయింది సార్. అల్లాడిపోయి ఎట్నో చేస్తుంటే నాకు భయం అయింది. ఇక ఆ నీళ్లు చల్లి కొన్ని నీళ్ళు తాపినాక ఇక మంచిగా అయింది సార్. నీళ్ళు తాగగానే మరి హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అది ఆయాసం లేక నాకు భయం అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బయటికి వెళ్ళాగానే నాకు పానం మంచిగా అయిందమ్మా అన్నాడు. ఎంతకైనా కానీ బిడ్డ హాస్పిటల్కి పోయేస్తాం పా అంటే ఒక గ్లూకోజ్ పెట్టిరు సార్. ఒక గ్లూకోజ్ పెట్టినాక ఇక నాకు ఇంటికి పోదాం పైన అంటే, ఇక చీకట్లు ఎక్కడ పోతాం బిడ్డ, ఇన్నే వండుకుందామని నైట్ అంతా వండుకొని పొద్దుగాలు వచ్చినాం. శనివారానికి రోజంతా ఎదురు చూసినాం సార్ మేము. శనివారం అంతా ఎదురు చూసి నా కొడుకు కాపాడితే నేను మంచిగా మేము బతకగలుగుతాం దేవుడా. మేము ఆదివారం దాకా మేము ఇందాక వస్తాం. జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పిల్లోడి పరిస్థితి ఆ రోజు గిజగిజలాడిపోయి ఇక ప్రాణం పోతుందన్న విధంలో ఫోన్ చేశారు. హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడారు నాతో. ఏమని చెప్పాను? నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, శనివారం నాడు మార్నింగ్ ఇడికి రమ్మని చెప్పేసి అన్నారు. 11 o'clock. సరే ఏం కాదు, ఏం చచ్చిపోవు అని కూడా చెప్పారు మీరు. ఏం చచ్చిపోవు, నువ్వు బతికే ఉంటావు అని చెప్పారు. బ్రతికిస్తాను, నువ్వు చావురా బాబు అని చెప్పిన. క్లియర్గా చెప్పిన. ఏం పని చేసుకుంటావు? డ్రైవింగ్ చేస్తా. ఆయన 4 సంవత్సరం బట్టి డయాలసిస్ జరుగుతుంది. వారానికి 3 సార్లు. గజగజలు ఆడిపోతుంది, దమ్ము వచ్చేసింది. నేను బ్రతికిస్తా, నువ్వు సావో ఏంటి ఇదిగోని ప్రార్థన చేసి కాస్త నీళ్ళు జల్లుకోవాలని చెప్పిన. వెంటనే రిలీఫ్ అయిందా? ఏమైనా లేట్ అయిందా? రిలీఫ్ అయింది. అప్పుడు నీ ప్రాణం ఎంత వణుకుతుందంటే అసలు అడుగు మంచంలో నుంచి కూడా లేగలేని పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు తిరుగుతున్నావా?
ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి అట్లా తిరిగిన సార్. వాస్తవంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చావు కదా, వచ్చా. మీ అక్క నావిడి మా అక్క. నువ్వు చర్చికి వెళ్తావమ్మా? నువ్వు చర్చికి వెళ్ళావు, మరి నీకెట్లా తెలుసా మీదంతా? మా ఊర్లో పోయినోళ్ళు ఇక్కడ వచ్చిరంట సారు. ఏ ఊరి మీది? మాది కొత్తపల్లి. ఆ, అయితే మా ఊర్లో ఇక పోయినోళ్ళు ఇక్కడికి వచ్చిరంట సారు. అదేలే, వస్తే వాళ్ళు చెప్పారా? వాళ్ళు మీరు చెప్పారు చర్చికి సార్. పోయేవాళ్ళ కాదా? ఏం కాదు సార్, మేము పోలేదు. ఆ? మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న అదే ఆయన. మీ మా తమ్ముడు తమ్ముడు వెళ్తాడు. ఏడు వచ్చాడు మరి? రాలేదు సార్ ఈరోజు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న ఆయన. నీ పేరు లింగం? లింగం నా పేరు. కారు నడుపుకుంటావు మాలు? మాల్ పుట్టి 4 సంవత్సరాలుగా డయాలసిస్ జరుగుతుంది. 2 years నుంచి జరుగుతుంది సార్. 2 years నుంచి. 2 years నుంచి వారంలో 3 భార్య times. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. అక్కడ ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్కి? అది ఓవైసీ హాస్పిటల్. ఓఎస్సి. ఇక్కడికి వస్తావా? మాల్ నుంచి ఇక్కడికి వస్తా సార్. 3 వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు. ఈరోజు పొయ్యేది ఉండే సార్, పోదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మంగళవారం, బేస్తవారం, శనివారం 3 రోజులు వెళ్ళాలి అక్కడికి. ఈరోజు పోవద్దని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన సార్. నీకు నేను ఫోన్లో ప్రార్థన చేశాక నీకు ఏ అంటే అంతకుముందుకు ఇప్పుడు ఏంటి మార్పు వచ్చి ఏం మార్పు వచ్చింది నీలో? ఏమన్నా మార్పు వచ్చిందా? నాకు మార్పు వచ్చింది సార్. అదే ఏం మార్పు వచ్చింది? నాకు ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఈ వీడియోలు ఏమైనా చూసావా? చూసిన సార్, చూసిన చాలా సందర్భాలలో పెట్టుకొని నేను యూట్యూబ్ లో పెట్టుకొని కూడా ప్రార్థన కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. ఆమేన్. అక్కడ పెట్టండి. వచ్చేస్తుందిలే, మంచిగా వచ్చేస్తుంది. గొంతుకులు ఆరిపోతుందా? మారిపోతాడు, నోరు ఆరిపోతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చిన కాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ దేవురమ్మా? మీ దేవురు? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, వందనాలు తల్లి, చెప్పండి. ఏ ఊరమ్మా మీది? మాది విజయవాడ, భవానీపురం దగ్గర జ్యోతినగర్ చర్చి, రాష్ట్రం చర్చి ఉంది అక్కడండి. అమ్మా, అయితే హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం లేదు. మరి ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్నమ్మా. అంటే ప్రోగ్రామ్ ఎవరో చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తా ఉంటామయ్యా. మరి ఎప్పుడు చూసేటప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనప్పుడు మీరు ఇక్కడికి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి అమ్మా, మీ పరిస్థితులను బట్టి. సరేనా? అది మీ ఇష్టం. మేమేమో ఇదో బలవంతంగా బాగు చేస్తారా అమ్మా అంటున్నా. సరేనా? సరే, స్తోత్రం నాయనా. ఈ బిడ్డను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, బిడ్డకి సహాయం చేయండి. వేస్తున్నాములా. ఆమేన్. హలో సిస్టర్, మరి మీ కుమార్తె గురించి అమ్మా. హలో, మీ కుమార్తె తల వెంట్రుకలు ఊడిపోతుందని చెప్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా. శనివారం స్వస్థత ప్రార్థనకు తీసుకురండి అమ్మా, ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తాడు. ఊడిపోయిన వాళ్ళకి ఎంతోమందికి జుట్లు వస్తున్నాయి. మరి క్యాన్సర్ వలన, లేదంటే రేడియేషన్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొంతమందికి జుట్లు ఊడిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా మరి తల మంచిగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలియపరిచేది, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ అంటే ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర, ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. హైదరాబాదులో మీరు ఎక్కడ బస్సు దిగినా ఒకటే బస్సు, ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు అండి. 277
279. ఈ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే సిటీలో ఎక్కడున్నా సరే ఈ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే యేసువాస్త్రపురం గుర్రం కూడా చర్చి ముందే దిగుతారు. గమనించండి, ప్రభు మరి చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హలో ప్రైజులాడండి. అమ్మ నేనంటాం కాదు, మీరు త్వరగా చెప్తే బాగుంటుంది కదా. ఎంతో నిదానంగా మాట్లాడుతున్నారు ఎందుకు? స్తోత్రం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బాధలో ఉన్నారో తొలగించండి యేసు నామములో. ఆమేన్ ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం నాయన. గారికి కాలు నొప్పులు ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ నొప్పులను తొలగించి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్ ఆమేన్. దయచేసి ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రియ బిడ్డలకు మనవి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చాలా కాల్స్ మా దగ్గర ఇప్పుడు ఆగిపోయినాయి. దయచేసి గమనించండి. ఈ కాల్స్ విషయంలో మీరు మాతో సహకరించండి. మీకు ఎక్కడ అయితే సిగ్నల్ ఉందో అక్కడి నుంచి మాట్లాడండి. మీకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. కోపం రెప్పించకండి, ఇసిగించకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో ప్రైజ్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. కాల్ కట్ అయిపోయింది అమ్మా, మీ కాల్ కలిసింది కట్ అయింది. దయచేసి ఈ మాటలు వినండి. మరి ప్రతి శనివారం దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. హలో 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 అమ్మా ప్రైజులు తల్లి చెప్పమ్మా. అమ్మా చెప్పండి. వందనాలు తల్లి చెప్పండి. మాకు మా మనవరాలు అనితకి మా అయ్యగారికి కొంచెం సైతాన్ల బాధలు జరుగుతున్నాయి అయ్యా. ఎవరికి? చదువుకోని ఇట్లా అనిత. సైతానా? సైతాన్ అయ్యా. ఏమంటుంది? ఇంకా చదువుకోని లేదయ్యా. అన్నం తాగదెంతల్లా ఏ ఊరు మీది? మాది కారంపూడి మండలం, చింతపల్లి గ్రామం. ఆ పాప పేరేంటి? అనిత. అనిత ఏం చదువుకుంటుంది మామూలుగా? ఇంజనీరింగ్ అయ్యా. ఇంజనీరింగ్. ఓకే. శనివారం స్వస్థత బీటెక్. సరే ఏదోట్లే కానీ శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అమ్మా తీసుకుని రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకోసం ఒక సాక్ష్యాన్ని చేస్తున్నాను. ఆ పాపదే, ఆ కారంపూడి నుంచి వచ్చిన పాపదే సాక్ష్యం వేయండి దయచేసి. ఆ సాక్ష్యం చూడండి అమ్మా, మీకు దేవుడి కార్యం చేస్తాడు. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. వందనాలు అమ్మా చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా. ఏంటి అంటే? అదేంటమ్మా? రిక్లా? ఓకే ఓకే. ఆపరేషన్ ఎంత వయసు ఉందమ్మా? ఇక్కడికి వచ్చేయండి, మొత్తం పూర్తిగా తగ్గించేస్తాం, సరేనా? మమ్మల్ని రమ్మంటారా మీ ఇంటికి? నా వీళ్ళ గురించి మీకెందుకు, మీ బాధల గురించి. నాకు మీ పేరేంటి చెప్పండి. కృప. మరి నీకు డాక్టర్ చెప్పింది నిజం కాదులే కానీ విజయవాడ కదా? అసలు మీరు కదలలేరా? నేను తగ్గిస్తా, సరేనా? ఏం పని చేస్తారు మీ ఆయన? ఏం పని చేస్తారు? టాపీ మేస్త్రా? మళ్ళీ చెయ్యమ్మా కృప, మళ్ళీ చెయ్యి, సరేనా?
మీరు తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది, ఏ టు జెడ్ తగ్గిపోతుంది అప్పటికప్పుడే, సరేనా? హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు, కట్ చేసేయాలా? వెరీ గుడ్, ఆలే కట్ అయిపోయింది. దేవునికి మహిమ. మరి ఈరోజు ఈ చూడు కృపా సిస్టర్ గారు వెన్నుముక్కున్నటువంటి మరి కాళ్ళు కూడా నాడున్నట్టు, ఇది ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. కృప మీరు వెయిట్ చేయండి, దేవుడి కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెనుకొండ, చెప్పండి. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడే చూసారా, ఎప్పుడైనా చూసారా టీవీ? ఆహా బ్రదర్, వీలుంటే ఒకసారి రండి బ్రదర్, దగ్గరే కదా, ఏమైతుంది? అవును అవును. ఇబ్రహీంపట్నం కొంచెం ముందుకు రావాలి, హైదరాబాద్లోనే ఉంటుంది గుర్రం కూడా. కాకపోతే మీకు ఇబ్రహీంపట్నం తర్వాత ఇంజాపురం నెక్స్ట్ స్టాప్ మాది. శనివారం స్వస్థత ప్రార్థన శనివారం ఉంటుంది, తీసుకురండి బ్రదర్. ఇంకా టాబ్లెట్లు ఐతులతో పని ఉండదు, దాదాపుగా తగ్గిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అన్నపూర్ణ గారు, చెప్పండి. స్వాట్లు తగ్గిపోద్దమ్మా. శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. ప్రార్థన స్తోత్రం నాయన. నీ బిడ్డలను బట్టి అన్నపూర్ణ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా, మేలు చేయండి. ఏ సహాయం కావాలో నువ్వే ఇచ్చి మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు పోయిన వారం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? బాగలేడు, డాక్టర్ వాళ్ళు చనిపోతాడని చెప్పినారు. ఏ హాస్పిటల్? ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకెళ్ళినాం. కరీంనగరా? ఏ హాస్పిటల్ అది? ఏషియన్ హాస్పిటల్. ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్. ఈ బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కదా? జాండీస్ వచ్చినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెస్ తక్కువ అయిపోయినాయి. పోయిన వారం పట్టుకొచ్చారా, ఈయనే వచ్చేసాడా? పట్టుకొని వచ్చినాం, నడవలేకుండా ఉండే. కాళ్ళు ఎంతలో ఉన్నాయి అప్పుడు పోయిన వారం? చాలా లావుగా వాసిపోయినాయి కాళ్ళన్నీ. ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది కదా? బ్యాడ్ స్మెల్ వచ్చింది, కడుపులో అన్ని అవయవాలు ఖరాబ్ అయినాయి అని చెప్పినారు డాక్టర్ వాళ్ళు, బ్రతకరని చెప్పినారు. అంత దూరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, వెంటనే తగ్గిపోయినాయి. ఎంత టైం పట్టింది బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ దాదాపు 15 minutes దాకా ఉంది. 15 minutes తగ్గిపోయిందా? నోట్లోంచి వచ్చేస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు పాపం ఏదో ఒక బట్టల షాప్ కూడా పెట్టాడు, దాంట్లో ఈయన షేర్ ఉంది, అది నష్టపోయాడు, ఇంకోసారి నష్టపోయాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ డీజే కెమెరాలు ఇలాంటివి పెట్టాడు, వాటిలో అన్నీ లాస్ అయిపోయాడు. జీవితం అంతా మ్యారేజ్ అయిందా బాబు? కాలేదు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చినాను, వచ్చావు, స్వస్థత అయిందా? స్వస్థత అసలు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అన్ని మార్పులు ఉన్నాయి. అదేంటి? కాళ్ళ వాపులు ఉండేది, రక్తం భయంకరంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. ఎంతలో ఉన్నాయి చేతులు చూపించు. రక్తం పూర్తిగా తక్కువ, ఏం లేకుండే. పాప అమ్మ మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఆయనకు జాండీస్ వచ్చినాయి, రక్తం తక్కువ అయిపోయింది, ప్లేట్లెస్ తగ్గినాయి. దవాఖానకు తీసుకెళ్తే లివర్ ఖరాబ్ అయిపోయింది, 75% బ్రతకడని చెప్పినారు డాక్టర్ వాళ్ళు. మేము ఇక్కడ మా అక్కయ్య టీవీలో చూసి మాకు ఇక్కడ తీసుకొని వచ్చింది. నీకు మాట ఇచ్చాను నేను బ్రతికిస్తానని. అవును, బ్రతికిస్తానని పాస్టర్ గారు చెప్పారు. జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఓకే డేవిడ్, పర్లేదా? ఏమన్నా బతుకుతావని నమ్మకం వస్తుందా? మైక్లో మాట్లాడమ్మా, మైక్లో వస్తుందా? వస్తుంది. ఎందుకంటే ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన మనిషి ఇప్పుడు నడుస్తున్నాడు. ఆ కాళ్ళు కూడా దగ్గర పడ్డా, చప్పట్లు కొడతాం. యేసయ్య నామానికి మహిమ. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేట్ కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. మద్దాలం మధు పరిగెత్తుకు రావాలి. మధు పరిగెత్తుకురా. ఈయన సంగతి భార్య ఉందా? పరిగెత్తుకు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డ ఎంత సాక్ష్యం ఉన్నదో. రండి మధు, పైకి రా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. పట్టుకోండి, పట్టుకో. ఆమేన్. థాంక్యూ జీసస్. నాకు తిమ్మిర్లుగా కనపడుతున్నాయి. ఇక్కడి నుంచి తిమ్మిర్లు ఉన్నాయా నీకు? కీళ్ళు, చేతులు, కాళ్ళు కీళ్ళు లాగేస్తాయి. నాకు స్పర్శ లేనట్టు తిమ్మిర్లు కనపడుతున్నాయి నీకు? లాగేస్తున్నాయా? చప్పట్లు చప్పట్లు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇద్దరు భార్య భర్తలు పట్టుకోండి. మళ్ళీ పట్టుకోండి ఒకళ్ళు అసలు. హోలీ స్పిరిట్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెళ్ళి ఎందుకు కలిగింది? పెళ్ళి నీకు 13 సంవత్సరాలు అండి. 13. ఈయన ఒకసారి వచ్చారండి ఇక్కడ కదా? వచ్చావా? వచ్చానయ్యా. అప్పుడు నాకు కలవలేదయ్యా, వెళ్ళిపోయారు. అస్సలు ఏది మీది? మాది మైసినగూడెం అయ్యా. మైసినగూడెం నుంచి నాకు దురాత్మలు బాగా పట్టుకున్నాయండి. పట్టుకుంటే భయమే చచ్చిపోతానని అత్తరింటికి వెళ్ళిపోయాం. నేను అడిగింది చెప్పు. మీ ఊరు జంగారెడ్డి ఎక్కడ? జంగారెడ్డి పక్కన మైసినగూడెం అండి. పక్కన దగ్గర. పక్కన. నీ పేరు? మద్దాల మధు అండి. నీకు ఫోన్లో ప్రార్థన చేశానా? ఫోన్లో ప్రార్థన చేశారయ్యా. అంటే మీ అమ్మ అంటే మీకు ఒక్కడే కొడుకా?
ఇద్దరు కొడుకులు. నువ్వు పెద్దోడా చిన్నోడా? పెద్దోడయ్యా. ఇంటికాడ మీకు ఇంట్లో ఉంటే ఏమైంది మీకు? ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా ఉంటుందయ్యా. పీడకల్లో వచ్చేసాయి, కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అదో రకంగా అయిపోయా, క్షీణించిపోయా, బాగా క్షీణించిపోయావా? కష్టపడలేను అసలు. 9 సంవత్సరాల మట్టి కష్టపడతలేదు, ఇంటికాడే ఉంటున్నా. అయితే మీరు అమ్మ ఇంట్లో నుంచి అత్తగారి ఇంట్లోకి వెళ్ళారా? అత్తగారు ఊరు? యాగవరం అండి. అక్కడ కూడా ఏదో గుడిసె వేసుకున్నానన్నా? గుడిసె అండి. ఇల్లు లేదు. ఈ 9 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల బాధలు ఇవన్నీ? 9 సంవత్సరాలు అండి. ఏం బాధలు ఉండేవి? ఈ గుండెగా కొట్టేసుకుంటుంది, దడదడని పని చేస్తుంటే గుండె కూడా ఛాతి పట్టేద్ది, ఇవన్నీ లాగేస్తే నడుము పట్టేద్ది. ఫోన్లో ప్రార్థనకి తగ్గిపోయినా? ఛాతి నొప్పి తగ్గిపోయింది. చబ్బలు కొట్టాలి, గట్టిగా చబ్బలు కొట్టాలి. పిల్లలు ఎంతమంది? పాప బాబు అండి. ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే నేను మూలం పడిపోయాను. ఇప్పుడు పెద్ద బాపకే 11 సంవత్సరాలు చేయనండి. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళావా? నమ్ముతున్నావా? చర్చికి వెళ్తానండి నేను. వెళ్తాను. ఇంకా మైగారు అనేక రకంగా 20 చోట్లకే తిరిగేసి ఉంటానండి చేతబడి కోసం. ఇంటికి వచ్చి ఇంటి చుట్టూరు దారిలా కట్టేశారు, నాకు చీర కట్టి కోడి రక్తం కూడా పట్టించేశారు, అయినా తగ్గలే. కోడి రక్తం అంటే మందు దాకా నేను మందు కూడా పట్టించేశారు. నిజంగా ఇక్కడికే రాకపోతే నీ పరిస్థితి ఏంటంటావు అసలు? ఇక అలాగే క్షీణించిపోతున్నాండి నేను. ఇప్పుడు అన్నం టీవీ చూడకపోతే క్షీణించిపోతుంది. అలాగే టీవీ చూస్తున్నావా? టీవీ చూసి అది ఎక్కడ గుడిసెలో ఉందా? ఉందయ్యా, చాలా చూస్తాను, టీవీలో చూస్తాను. బతికిపోయినట్టేనా? ఇప్పుడు బతికిపోయినట్టు ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి, నీకు తెలుసా? నేను రావాలని చెప్పాను. నా కోరిక ఏంటంటే కష్టపడాలండి, పిల్లల కోసం కష్టపడాలి. బలం ఉందా ఇప్పుడు? ఇప్పుడు బలం వచ్చిందయ్యా. ఇప్పుడు కాళ్ళలో ప్రాబ్లం ఉంటే లేదు కదా? అసలు మొన్న కాళ్ళలో కొద్దిగా నొప్పి ఉందంటే వచ్చే ఇక్కడ అన్న చప్పులు కొట్టాలి, అంత విడుదల చప్పులు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లోడు చూడండి, ఆ తలకాయ చూడండి, ఆ చెమటలు చూడండి ఎట్లా కారిపోతున్నాయో. 2 పిల్లలు, భార్య, ఈయనకి కాళ్ళు నొప్పులు, గుండె దడ 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 దడ. అయ్యగారి విషయం మాట చెప్పండి, కానీ అయ్యగారు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుకలు చాలా ప్రేమగా నాతో మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడారు. అదే నాకు బాగా సంతోషం వేసిందండి, చాలా ధైర్యం వచ్చేసింది నాకు. ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు. మళ్ళా ఈయన ఫోన్పేలో డబ్బులు వేసాడు, ఆయన కష్టం చేసుకునే మనిషి కదా, ఫోన్లో 12,000 వేసేసాడు. ఈయనకి మరి మాట ఇచ్చాం కదా బతికిస్తామని, అది కథ. ఓకేనా? అదే నేను చెప్పాను, ఇక్కడికే రావాలని ఎవరు చెప్పొద్దు. అక్కడే ఫోన్ ఇంటి వాడ చాలా వరకు రిలీఫ్ అయిపోయిందమ్మా. అయితే నేను పిల్లల కోసం భార్య ఇంకా నేను కష్టపడాలి, చాలా డబ్బులు సంపాదించిన డబ్బులని కష్టపడాలి. గేదెలను కొన్నా, అనే రకాల ఎక్స్ట్రా 10 ఎకరాలు ఎక్స్ట్రా చేసి అన్నీ పోనీయండి బాగా. ఇప్పుడు తీనపత్తిలో ఉన్నా, ఇప్పుడు కష్టపడితే మళ్ళీ నేను ఎదరికే నేనున్నాగా, నేను మాడేస్తున్నా, ఎవరికైనా నేనున్నా. నీకు ఏసై ఉంటాడు, నేనేమంటాను, ఇంకెవరితో సంబంధం లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్ తల్లి. నీవు నేను చెప్పింది చేసుకుంది, కానీ నేను అట్లాగా ఈ చెమటలు కూడా ఆపేసి మానసికంగా అన్నీ తొగ్గిస్తా. వెళ్ళిపోండి, దూకాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు గుర్రం కూడా వచ్చినా, ఒకరోజు మీరు ఎవరో తెలియకుండా కానుక వేసినా, లేదంటే మాతో ప్రార్థన చేసుకున్నా, నేను అప్పుడే మీ పేరుతో సహా చెప్పేస్తాను. ఎందుకు తెలుసు? అది నాకు దేవుడు నా ఆత్మలో ఉన్నాడు కనుక మీకు ఆ మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. దేవుని సేవకుడిగా ఇంత జనాన్ని గుర్తుపెట్టుకు ఎవడ తరం కాదు, కానీ నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. అలాగే అంత పెద్ద వరం కూడా ఇచ్చాడు దేవుడు. మీరు ఇక్కడికి రానక్కర్లే, ఫోన్లో కూడా ఇలా ప్రార్థన చేస్తే, టీవీలో కూడా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నా కూడా రండి, ఇక్కడ హాస్పిటల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది, చూద్దాం. దేవుడు ఈ బిడ్డలకి మేలు జరిగించుడు కాక. దయచేసి నోటి క్యాన్సర్ ఉండని, మెడకాయలో క్యాన్సర్, తలకాయలో క్యాన్సర్ ఉండి, బ్లడ్ క్యాన్సర్ ఉండని, బోన్ క్యాన్సర్, నామలో
అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వారాలు వారాలు తిప్పించుకోను, ఒకసారి వచ్చేలా విడుదల పొందాలా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. తల్లో నేనుందయ్యా, గోడలకి తల్లో అయ్యో ఏం తినడానికి కూడా లేదు. అమ్మ, ఇక్కడికి రామ్మ, శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రామ్మ, విడుదల వస్తుంది. ప్రభా, ప్రీతల్లి గారి తలలో నీరంతా తగ్గిపోను కాక అద్భుతం చేయండి. ఆమేన్, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మాయి, నేను అన్నది నువ్వంటే ఎట్లాగా, మేమన్నా టీవీలో చూస్తున్నావా, మామూలుగా మాట్లాడుకుంటున్నామా? చెప్పండి త్వరగా. అదే బాబుకి కొంచెం మాట తప్పులు వస్తున్నాయి, బూతులు ఆడుతున్నాగా, మంచి మాట్లాడట్లేదు. బాగా ఆడతాడు, మా బూతులు అయితే ఆడతాడు కానీ మాట్లాడు. మరి ఆ బూతుల్లో ఏదైనా భాష ఉందేమో వాడికి, చూసుకోండి శుభ్రంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను గన్నవరం దగ్గర. అమ్మా, ఎంత వయసు ఉంది బాబుకమ్మా? 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బూతులు అయితే వస్తాయి కానీ వేరే మాటలు రావా? అమ్మ నాన్న అంటాడు. మరి ఇంక బాధ ఏంటమ్మా? స్తోత్రము నాయనా, ప్రియ తల్లి. బూతులైతే చక్కగా మాట్లాడుతున్నాడంట, మరి మిగతా మాటలు రావట్లేదు, వాడికి సహాయం చేయండి. మిగతా మాటలు కూడా మంచిగా రావాలి యేసునామములో, ఆమేన్. హలో, అది విచిత్రంగా ఉంది, అన్ని బూతులు కరెక్ట్గా వస్తాయండి కానీ బాబిల్ లాంటి బిడ్డకి మేలు జరుగును గాక, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి గమనించండి, ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు. నోటి క్యాన్సర్లు అయితే అంతులేవండి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటివి యేసు నామములో మొత్తం తగ్గిపోతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, పక్షవాతములు, మరి కళ్ళు కనపడకపోవటం, లేకపోతే ఇవి అసలు వైద్యానికి అందనటువంటివి, రిపోర్ట్లకి తేలవనివి ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి విడుదల కలిగిస్తున్నాడు, ఆమేన్. హలో, కనుక మీరు శనివారం స్వస్థత ప్రార్థన రండి. అలాగే మాతో కలిసి దేవుని పని చేయడానికి ఎవరైనా ఇష్టపడితే రండి, మీకు మంచి సాలరీ కూడా ఇస్తాను. మంచిగా డిగ్రీ చదువుకునే బిడ్డలైతే ఇంకా బాగుంటుంది. మరి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు తీసి నడిపేవాళ్ళు అండి, మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు, దేవుని పనికి ఎంతో జనం అవసరం ఉన్నారు. మీరు ఏమి పని చేయాలని ఆశ ఉన్నారో ఇక్కడికి రండి, మీకు మంచి మేలు జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి సేవ చేద్దామంటే సేవకులు కూడా అవకాశం ఉంది, ఫ్రీగా వద్దండి డబ్బులు, సేవకులు కూడా పైసలు ఇస్తాం. ఎంతమంది సేవకులైనా సేవ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు రండి, భార్యతో రండి. మీకు రూములు కావాలంటే రూములు కూడా ఏర్పాటు చేస్తాము. సేవ కొరకు రావాలని ఆశ కలిగిన వాళ్ళు ఏలో వాళ్ళ లేదండి, ఎంత జనమైనా, ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి చెప్పమ్మా. అదేదన్నా ఉంటే కదమ్మా చెప్తాను, నాకేమన్నా కళ రాదు కదా, ఇప్పుడు మీకేం బాగోలేదో అదే చెప్పాలి కదా. స్తోత్రం నాయనా, ప్రియ తల్లి గారికి ఉన్న ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్న అద్భుతాన్ని చేయండి. దయచేసి గమనించండి, చక్కగా చెప్పండి. మీకు మంచి దేవుడిని ఇచ్చాడు, దేవుడిచ్చిన వరం నేను మీకు ఏ కష్టమన్నా నిమిషంలో, సెకండ్స్లో తగ్గిస్తున్నాను కదా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. బ్రదర్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. ఎప్పటి నుంచి అట్లా వచ్చింది బ్రదర్ మీకు? 2 years అయిందండి. మీ పని మీరు చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు?
నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? అయితే ఒక నెల నుంచి అసలు అన్నమే తినట్లేదండి, మింగుడు పడట్లేదు అసలు గొంతు. ఓకే. 4 రోజుల నుంచేమో నోటితోటే పీల్చుకుంటుంది, ముక్కుతో పీల్చుకోలేకపోతుంది. ఎక్కడ నుంచి? మేము ఒంగోలు నుంచి కదా. అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడ కదా. సరే చూద్దాం బ్రదర్. ఓకేనా? సరే సరే, థ్యాంక్ యూ. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అంటాయి. ఎవరు? మీరేనా? అవునవును. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లాగా? 4 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 4? అంటే ఏమైతుంది? కాళ్ళు నొప్పులు అంటే, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే ఏమైతుంది? నడవనికి వస్తలేదు సార్. నడవటానికి రావట్లేదా? 4 సంవత్సరాలుగా. పైకి రండి, పట్టుకురండి, చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే. ఒకళ్ళు వచ్చారు, ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా పాప. మీ కూతురు ఆవిడ 4 సంవత్సరం బట్టి నడవటం లేదు అసలు. ముందుగల్లా కింద వచ్చినాయి నొప్పులు, తర్వాత మొక్కలకు వచ్చినాయి. నడుము నొప్పి, నడుములోకి వచ్చింది. ఎన్న బొక్కల గ్యాప్ వచ్చిందని చెప్పిన సార్. ఆయాసం కూడా ఉందా? లేదు, టెన్షన్ అవుతుందా? చర్చికి వెళ్తారా మీరు? ఇంత ముందుకు వెళ్తుంటే మధ్యలో వెళ్తలేను సార్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చిన. అంటే మా అన్న ఉన్నాడు, మోజస్ అని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన. అంటే టీవీలో చూసి మెడిసిన్ వాడుతున్నారా? ఇప్పుడు చెట్ల మందు కూడా వాడుతున్నా ఇప్పుడు. అయ్యో, అవి ఇవి అసలేం రిలీఫ్ లేదా? లేదా సార్. ఇంజక్షన్ కూడా వేయించుకున్నా మొక్కలకి, మోకాళ్ళకా. అయినా కూడా ఏం ప్రయోజనం లేదా? ఎన్న పుస్తకం కూడా ఇచ్చినారు ఇంజక్షన్, అది కూడా తగ్గలేదు. ఎక్కడ? హాస్పిటల్లోనేనా? అంటే ఎవరో చెప్పారా మీకు? మీరు వచ్చారా? లేదు, చెప్పినాడు మా అన్న. చెప్పి ఎవరు వచ్చారు ఆయన ఇక్కడ? లేదు, టీవీలో చూసి చెప్పినాడు. టీవీలో చూసి వచ్చారా? దగ్గర రమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసలు నడవటానికి అస్సలు చేతగానట్టుంది. మొక్కలు ఇట్లా నడుస్తుంటే. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ మాలు ఫ్రీగా ఉండు. ఏది మీ కూతురు? ఇది రమ్మని పైకి. కూతురు ఎవరో? మీ ఇద్దరే వచ్చారా? రా బాబు. స్తోత్రం. అందరూ చేతులు పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అలాగే చూస్తూ ఉండి, నన్ను చూస్తూ ఉండమ్మా, అటు ఇటు చూడకు. ప్రైజ్ లార్డ్. 4 సంవత్సరాలుగా ఈ అంటే పాదాలు ఫస్ట్ స్టార్టింగ్ పాదాలా కింద, దాని తర్వాత మొక్కలు వచ్చేసి, ఇప్పుడు ఇంకా ఎక్కడ వచ్చేసి నడుము నొప్పి 3. నడుము నుంచి మోకాళ్ళకి వస్తున్నాయని చెప్పిన డాక్టర్లా. నడుము నుంచి మోకాళ్ళకి వచ్చేస్తున్నాయని చెప్పారా? నడుములో నుంచి స్టార్టింగ్ ఏమో పిక్కల నుంచి మోకాళ్ళ నుంచి నడుములోకి వెళ్ళింది. డాక్టర్లు నడుము నుంచి కిందకి వస్తుంది అన్నారా? ఫస్ట్ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. విజయలక్ష్మి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తు. హల్లెలూయా. చేతులు ఎప్పుడు ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అలాగే చప్పట్లు కొట్టండి. ఆపదు దేవునికి కనపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పెట్టుకో. ఉందని ప్రాబ్లం అక్కడ కూడా ఇలా పట్టుకో. Amen. Hallelujah. 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 Amen. Hallelujah. Amen. చూసుకో, కాళ్ళు నొప్పులు నేను చూసుకోమ్మా.
తగ్గుంది సార్. కొద్దిగానా? నడుములో? నడుములో అయితే ఎంత లేదు కానీ. ఒంగో చూసుకో. చప్పట్లు కొట్టి అట్లా అసలు మామూలుగా తల వంగగలవా? లేదు 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 సార్. రా నడు, వెళ్ళి చూసుకో ఎక్కడ నొప్పులోనే చెప్పు. ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది సార్ కొద్దిగా, అంత లేదు. ఇప్పుడైతే ఫోల్డ్ కాకపోతుంది కానీ ఇక్కడ కొద్దిగా సార్. నీళ్ళు రాసుకో అక్కడ పైకి. ఎక్కడ? చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో స్పీడ్కి వెళ్ళి రా. అటు ఇటు తిరుగు. చేతుల పైకి ఎత్తు. కూర్చో. ఆమె లే ఆమె అలా కూర్చోగలవా ఇంటికాడ? లేదా? 4 సంవత్సరాల బాధ. మళ్ళీ నడుములో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పండి నీకు? డాక్టర్ చెప్పినారు సార్. ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అన్ని తిరిగినా సార్. అన్ని చోట్ల అన్ని హాస్పిటల్ తిరిగినా. ఏం పని చేస్తారు మీ వారు? కారు నడుపుతారు. కారేనా? కారు నడుపుతాడా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరుడేస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీనత ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆమె ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మావయ్య అందు నన్ను. అయితే నేను హాస్పిటల్లో
తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాం సెల్లో. విని మాకు సంతోషం కలిగింది. మీరు పార్క్ చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చును గాక. ఆమేన్. రాజా మల్లయ్య అంట, నెలవల్లపల్లి, నల్గొండ అంట. నేనే సార్. నువ్వేనా? పోయిన వారం వచ్చిన సార్. ఇలా వంగిపోయింది నువ్వేనా? బాగా వంగిపోయావు కదా. ఇక్కడికి రా ఒకసారి, ఇక్కడికి రా. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన దగ్గర రండి, రావాలి, త్వరగా పట్టుకురండి ఆయన్ని. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసయ్య నామానికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమెకు ఒక మైక్ ఇవ్వండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రా. ఈయన ఎవరైనా? మా భర్త సార్. ఎప్పటి నుంచి ఉన్నది అట్లాగా ఆయనకి ప్రాబ్లం? ఆయనకి ఇంత ముందుకు 4 నెలలు వచ్చిపోయింది సార్. జర మళ్ళా మన ఒక నెల అవుతుంది. పోయిన వారం వచ్చేప్పుడు ఎట్లా నడుచు, ఎలా ఉన్నావు? పోయిన వారం ఎట్టున్నా సార్. అట్లాగా అంతేనా? అవును సార్. ఇట్లానే నడిచేది. అట్లా నడుచాడు. ఇంకా కొంచెం ఉందా? ఇంకా కొంచెం వంగి. నువ్వు చూపించు ఎట్లా, ఎలా నడుచాడు? ఇట్లా నడిచేది సార్. అసలు ఇట్లా కాలు పట్టుకునే కదా కూర్చొనే ఉండేది. పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరు సార్. ఇద్దరు పిల్లలా? ఏం పని చేసుకుంటావు? కూలి పనే చేస్తా సార్. చెమటలకు ఆరిపోతున్నాయి చూడండి ఆయనకి, చెమటలకు ఆరిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. చప్పట్లు కొడతాం గట్టిగా, చప్పట్లు కొడతాం. ఎంతకాలంగా ఉంది ఇదంతా సార్? నెల అవుతుంది సార్. ఇబ్బంది పడుతుండు, ఇట్లా పట్టేస్తుంది కదా. అవును సార్. చెమటలు చూడండి పాపం, పని చేస్తాడు ఈయన. అసలు ఏం కారణం లేదా నీకు? మైకులో మాట్లాడమా? ఏ లేదు సార్, ఒక నెల రోజులు అవుతుంది బాగా నొప్పి. అంతే. హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారు? హాస్పిటల్ పోతే ఎన్నుబొక్క కదిలిందని చెప్పారు. ఎన్నుబొక్క అయితే ఇంకా మా బామ్మాడుతుండి ఈడ చర్చికి పో బావా. అది మొన్న నడువులో నిప్పుంటే ఫోన్లో మా బావకి బాగోలేదా? నువ్వేనా? పోయిన వారం చాలా ఇబ్బందితో ఉన్నా. ఈ వారం ఎంత? ఆ పోయిన వారికి ఇప్పటికి ఎంత తగ్గింది? కొద్దిగా తగ్గింది సార్. నడవగలుగుతున్నా. అప్పుడైతే ఇలా వంగిపోతున్నా కదా. అది ఏ డాక్టర్ తెలియదు, ఇదేదో నాకు తెలిసింది. నేను నిదానంగా చేస్తాను, అది తగ్గిపోతుంది. ఇక్కడ ఇవ్వాలే తగ్గించి పంపిస్తా. కంప్లీట్ చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, వెళ్ళిపో దూకే. ఇక ఏం లేదు, మేస్తురు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు ఇక్కడ ఏ రిపోర్టులతో మాకు పని లేదు. చప్పట్లు కొట్టండి యేసయ్య నామానికి. ఏ రిపోర్టులతో మాకు పని లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చూద్దాం, ఎంతోమందిని ఇంకా విడుదల పరుస్తాను. మీ అందరికీ దేవుడి కృప ఉంది, అందరూ బాగుపడతారు. చప్పట్లు కొడతాం గట్టిగా. పాపము రాజు మల్లయ్య యవనస్తుడు, గసగసగసగసగస ఆడిపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు కదా. ఈరోజు ఆయనకి పూర్తిగా విడుదల ఉంది. చప్పట్లు కొడతాం మరొకసారి. ఆమె ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి గమనించండి. పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు రండి. ఖచ్చితంగా కొంతమంది తాగిన మనుషులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా తాగటం మానరు. అలాంటి బిడ్డలు విడుదల పొందుతున్నారు. కొంతమందికి ఫిట్స్ వస్తుంది. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. వద్దండి, ఇక్కడికి రండి ప్లీజ్ అండి. క్యాన్సర్లు అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా యేసు నామములో తగ్గిపోతుంది. రండి, దేవుడు కార్యం చేస్తాడు. మా ప్రార్థన దేవుడు విని మీకు మేలు చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం నాయన. తలలో పెయిన్ వస్తుందంట, అద్భుతాలు చేసి బిడ్డకి స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. ఆమె ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా మరి బాగా బలహీనులై ఉంటే రండి, విడుదల పొందుదరి అని ప్రభు నామంలో. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు మరి నిజంగా
ఊహ కందనటువంటి క్రియలు దేవుడు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగాక. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియబిడ్డలందరికీ చాలా సంతోషకరమైన మాట. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి యేసు ఆశ్రయపురం గుర్రం కూడా హైదరాబాద్లో మీకు కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి రండి. హలో హలో, ప్రైజ్లాడమ్మా, చెప్పండి అమ్మా. నాకు పిల్లగాళ్ళు బాగుపడుతున్నాయి. ఏదో నా పక్క నుంచి నేను పోయినట్టు అవుతా ఉన్నాయి. స్తోత్రం నాయనా తల్లి గారు. ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ మియాపూర్ పక్కన అదేదో ఉంటుంది దాన్ని. ఎప్పటి నుంచి ఒంటరిదానివా? కుక్కరపల్లి దాటినాక హైదరాబాద్ అది తెలుసులే. మీరు శనివారం గట్ట వస్తే రండి. స్తోత్రం తండ్రి. శనివారం వస్తాము. ఎక్కడికి రావాలా? ఇక్కడ హౌసింగ్ బోర్డు మాది. మీ అడ్రస్ చెప్తున్నా. మా అడ్రస్ ఎంటలేదు. నీకు ఏం చెప్పాలా? ప్రభువా నీ స్తోత్రాలు. ఈ బిడ్డని సైతాన్లు వచ్చి శోధిస్తున్నాయంటే అద్భుతం చేయండి, విడిపించండి చేస్తున్నాములా. ఆమె ఆ జనాలు వెళ్ళిపోతున్నారు అనుకుని కొంతమంది చెడుగా అనుకుంటారు. అట్లా తగ్గపోయినా ఇక్కడ తగ్గుతాయి. పాస్టల్ దగ్గరికి వెళ్ళినా తగ్గనవే, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనవే, ఆఖరికి మరి కొన్ని ఆయుర్వేదాలు కనుక రండి అంతే. హలో స్తోత్రం ప్రియ తల్లిని గారిని బట్టి ప్రార్థన అవుతుంది. మెత్తగా ఉండడానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డయ్యా. బాగున్నాను. మీరెవరు? మాది ఖమ్మం దగ్గర అండి. టీపీలో వస్తుంటే ఒక గడ్డాలుగా ఉంటుంది పక్కన. ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ నెంబర్ వేసుకున్నాను. గడ్డ ఉంది ఒక. ఇప్పుడు బిడ్డలను పట్టుకుని రండి, తీసుకురండి. దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ఏ శోధనలు ఉన్నా తొలగిపోతాయి. మరి అది దురాత్మలైనా ఇంకా 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 ఏదైనా సరే యేసు నామములో తొలగిపోతాయి. కనుక రండి, విడుదల పొందండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన మరి ప్రతి శనివారం జరుగుతుంది. రండి. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. పావని అండి. క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు కీమో పెట్టడానికని వరంగల్ తీసుకెళ్లారు. అమ్మా ఏం అవసరం లేదమ్మా. టీవీ చూస్తున్నారు కదా, రావచ్చు కదా తీసుకుని. ఎందుకమ్మా ఇంత చెప్తున్నారు? సరేనా? మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా గుర్రం కూడా అని చెప్తే మెయిన్ రోడ్లో ఒకటే బస్సు ఉంటుంది, 279 కానీ 277 కానీ. ఆ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, మన చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి, రాసుకోండి. అడిగితే చెప్తారు. ఇక అంతే. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎవరిని అడిగేదేం లేదు. హైదరాబాద్లో ఎక్కడ దిగినా ఎలివన్ నుంచి ఉన్నది, తర్వాత కోటి నుంచి ఉన్నది, జేబీఎస్ నుంచి ఉన్నాయి. ఒకటే బస్సు 277 కానీ 279 గుర్రం కూడా అనండి అంతే. హైదరాబాద్లో ఎక్కడ యేసు ఆశ్రమం గుర్రం కూడా అంటే హైదరాబాద్ అందరికీ తెలుసు. లేదు, ఎందుకంటే శనివారం ఎంతో జనం హైదరాబాద్ సిటీకి, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే రాష్ట్రాల కూడా వస్తారు. కనుక డైరెక్ట్ వస్తారు. లేదు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ గుర్రం కూడా అంటే చాలు, మన లొకేషన్లో వచ్చేస్తుంది. మరి ఆ యొక్క దేవుని కృప, అది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. క్యాన్సర్లతోటి అలాగే రకరకాల వ్యాధులు, దురాత్మలు, చేతబడులతో బాధపడుతున్నకి ఇది మంచి అవకాశం. వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మీరు ఆ ఒక్క మాటే కదా, నా మాటే మీ మాటగా చెప్పండి. చనిపోయే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బతుకుతారు, వెళ్ళండి అని చెప్పండి. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. అమృతరావు గారికి ఉన్న బలహీనతలు తొలగించండి. పరిపూర్ణమైన విడుదల, స్వస్థతనివ్వండి. ఇస్తున్నాము. ఆమేన్. ఆమేన్.
మీకేమైంది? సంవత్సరం నుంచి ఒళ్ళు నొప్పులు, బొక్కల నొప్పులు బాగా. ఇట్రమ్మా, ఇక్కడికి వచ్చి. ఏదో సైతాన్ శోధిస్తుంది. ఎక్కడుంటారు మీరు? అంబర్పేటలో ఉంటాం. అంబర్పేటలోనా? ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని మీకు? టీవీలో చూసిన. టీవీలో చూసి వచ్చారా? మొత్తం నడుము ఇవన్నీ దురదలు ఉంటాయా? మొత్తం నొప్పులు. పట్టుకోండి, ఇవ్వండి, పట్టుకోండి. యేసుక్రీస్తు అధికారం గల నామములో పట్టుకోండి. బాడీ మొత్తం తిప్పేస్తాం. రాములమ్మ, ఎన్నాళ్ళు బట్టి ఉన్నది ఈ బాధలు నీకు? మొత్తం కడుపు కూడా ఏదో లాగైతుంది. ఎంత ఏదో పోట్లు లోపల కడుపు ఉబ్బుతుంది. మీ తల కూడా తిప్పుతుంది తెలుసా? చర్చిలకి వెళ్తున్నారు. ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని? 10 సంవత్సరాలు వెళ్తున్నా కానీ మరి ఏమో ఈ మధ్యలో ఇట్లా ఎక్కువైపోయింది. తగ్గట్లే. ఇలా తగ్గలని తిరుగుతాం అక్కడెక్కడ. ఎక్కడ తిరగలే, వెళ్ళే చర్చికి వెళ్తాం. అంటే టీవీలో చూసి ఇక్కడ మంచిగా అవుతుందేమో అని వచ్చారు కదా. పిల్లలు ఎవరైనా వచ్చారు? మీరు ఒకలే? కొడుకు వచ్చాను. బాబు ఎక్కడ? నాన్న చెయ్యొద్దండి చాలు. ఓకే రైట్. ఈ హెడేక్ కూడా బాగుంది. తల నొప్పులు కూడా ఉంది కదా మీకు? ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు సార్. ఊక జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, జ్వరం వచ్చినట్టు ఉంటుంది. థాంక్యూ జీసస్. ఒళ్ళంతా నొప్పులు, మొత్తం అన్ని నొప్పులు భయంకరంగా ఉంది. ఈ స్టమక్ ఒకటి గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా, నడుము జుడు, ఈ లోపల శరీరం అంతా, ఈ తల. మనుషులు చెడగొట్టేస్తుందిరా. మనిషి ఇటు తీసుకురామ్మా, నీకు దండం పెడతాం. ఏమి లాగుతుంది? నువ్వు కావాలని చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. కూడా వస్తుంది సార్. ఇందాక పడిపోయినా అక్కడ రిలీఫ్ అవుతుంది. గమనిస్తున్నావా? అవుతుందా? ఇప్పుడు దాకా మబ్బుగా ఉంది, గమనించారా? మబ్బుగా ఉన్నావు. కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు కోడళ్ళ? మా చిన్న కొడుకు రాలేదు. ఈయన పెద్ద బాబా. ఏం పని చేస్తారు? చిన్న డ్రైవింగ్ చేస్తాను. ఓకే, చప్పట్లు కొట్టండి తల్లి. రండి, దగ్గర రండి. అలాగే ఉండండి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఆమెలో పెద్ద శక్తి ఉంది, బయట ఇప్పుడు తీస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది మీ అందరినీ డామేజ్ చేస్తుంది. మొత్తం ఎవరి మైండ్లు పనిచేయకుండా అయిపోతున్నాయి. ఎవరు కూడా సంతోషం అనేది లేదు. వెనక్కి ఉండి సంతోషం లేదు, బర్కత్ కూడా లేదు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? ఇద్దరు కుమారులా మీకు? కుమార్తెలు ఉన్నారా? లేరా? ఆమె మొత్తం బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది ఇవిడికి. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఆమేన్. యేసు నామములో ఈ కుటుంబానికి విడుదల, శాంతి, సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.